బోర్డు విషయం తెలుసుకోవాలనుకున్నా కానీ www.nationalchristianboard.gov nationalchristianboard.com nationalchristianboard.org ఏది కొట్టి మీకు కనబడుతుంది. అందులో స్పష్టంగా చదువుకోండి, చూసుకోండి. మీకు రావాల్సిన రాయితీలు కానీ రాబట్లు కానీ ఏ విధంగా ఉందా, ఎవరు సహకరించారా, దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసినా మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ఎక్కడైనా కానీ నాలాంటి నాయకులు, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కానీ వాళ్ళని సన్మానించడం, వాళ్ళకు చాలు కప్పడం, వాళ్ళకు భూగదానం వేయడం ఇటువంటి చేస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు ఉన్న సేవకులారా మీ అందరికీ నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున తెలియజేయగలగా సేవకులే గౌరవించబడాలి, సేవకులే సన్మానించబడాలి, రాజులు కాదు. ఎందుకంటే సేవకులు రాజుల కోసం, దేశాల కోసం ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థన ఫలితమే దేశం ఇప్పటి వరకు ఉంది. ఇప్పటి వరకు దేశంలో ఉన్న కరోనా ఇంత భయంకరంగా ఉన్న ఈ సేవకుల ప్రార్థన ద్వారానే, ఈ సేవకుల ఆశీర్వాదం వల్లనే దేశం ముందుకు నడుస్తుంది. ఇక మీద కూడా నడుస్తుందని చెప్పి చెప్తారు. అయ్యా మీరు సేవకులకి ఈరోజు ఇస్తున్నారంట కదా, చాలా మంది అక్కడ కూర్చుంటారు, ఒక దగ్గర కూర్చొని ఒక చేయలేని పని చేస్తున్నారు. సేవకులని నన్ను చెప్పలేని చెప్తున్నారు. సేవకులు ఏమైనా చేసుకొని సేవకులను ప్రశ్నించడం కానీ, సేవకులను నిందించే హక్కు సింగల్గా మాకు కానీ నాయకుల కానీ ఎవరికి లేదు. సేవకులు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. సేవకులు ఎటువంటి తప్పు చేసినా అడిగే హక్కు ఏ నాయకునికి కానీ ఏ ప్రజలకు లేదు, ఉండదు, ఉండకూడదు కూడా నేను తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఎంతోమంది చిన్న చిన్న సేవకులు గ్రామాలకు వెళ్ళి వాళ్ళ జోలో రూపాయలు లేకున్నా నడుచుకుంటే సేవ చేస్తున్నారు జనాల కోసం. ఎంతోమంది సేవకులు పరిచయం లేకున్నా వార్తా అప్పులు చేసి మరి సేవ చేస్తున్నారు. ఎంతోమంది సేవకులు వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలకు అనారోగ్యంతో ఉన్న ఎంతోమంది సేవకులు వాళ్ళ ఇంట్లో రాసిన పైసలు లేకున్నా ఎన్ని గ్రామాల్లో ఎన్ని సేవలు దేవుని ప్రకటిస్తూ దేవుని ఆనందంగా పనిచేస్తున్న లాంటి సేవకులను మనం గౌరవించాల్సిన అవసరం ఉందని నేను దేశం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను సేవకులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన రాయితీలు అందకపోవడము, అందించలేకపోవడము, దీనికి ముఖ్య కారణం నాయకులలో సేవకులకు సేవ చేసే నాయకులలో లేకపోవడం వల్లనే ఇలాంటి జరిగింది. ఇంతవరకు ఇక్కడ ఉన్న సేవకులు ఏదో సంఘంలో ఉండొచ్చు, కొంతమంది ఏఐసిసి, కొంతమంది ఇంకో సంఘంలో ఉండొచ్చు. కానీ దయచేసి ఆ సంఘాన్ని కూడా మీరు గౌరవించండి, ఆ సంఘంతో పాటు ఉండండి. ఎందుకంటే కొన్ని సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలు కూడా క్రైస్తవులకు ఏదో నేను చేయాలన్న పవన్తో సంఘాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదో సంఘం వచ్చిందని, ఏదో బోర్డు వచ్చిందని దాని వల్ల మీకు రావాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఈ బోర్డులోకి వచ్చి ఈ బోర్డులో రావాల్సిన బెనిఫిట్ తీసుకోవాల్సిందని మనం చేస్తున్నాం. చాలా మంది ఎందుకయ్యా లేవదిన్నప్పుడు మీరు స్టార్టింగ్ ఫుడ్ స్టార్ట్ చేసి ఇంకా మీకు వేరే ఏం సమస్యలు లేవా? చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. అయ్యా సమస్యలు ఉన్నాయి. ముందు ఈ కరోనా టైంలో సేవకులు బయటికి వెళ్ళకుండా, సేవకులు ఇలాంటి బోధ చెప్పుకోకుండా ప్రభుత్వం కట్టివేసింది కాబట్టి వాళ్ళు చెప్పినా వాళ్ళు చేయకపోయినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇల్లు కలిస్తే సేవకులు మన కోసం ప్రార్థిస్తారు. వాళ్ళ ఇంట్లో సుఖంగా ఉంటే సేవకులు మన కోసం పనిచేస్తారు. సేవకులు మనకు దేవుని చెప్తారు. కాబట్టి ఫస్ట్ సేవకులు ఇళ్లలో జాగ్రత్తగా చూసుకొని సేవకులకు కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత పైన ఉంది. కాబట్టి మొదటిగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ముందు ప్రతి జిల్లాలో మే 5వ తారీఖు రోజు, ఈ నెల 5వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో అందరూ ఈ క్రిస్టియన్ బోర్డు సంబంధించిన నాయకులందరూ అన్ని కలెక్టర్ ఆఫీస్లో ఒకే రోజు ఒకే టైంలో 11 గంటలకి అన్ని కలెక్టర్ ఆఫీసులలో మాకు సమాధాన స్థలాలు లేవు, దయచేసి సమాధాన స్థలాలు కేటాయించండి అని ఒకే రోజు ఒకే టైం దేశం మొత్తం అందరి కలెక్టర్లు రావడం జరుగుతుంది. దానికోసం ప్రార్థించండి. అదే రోజు మే 6 రోజు ప్రతి జిల్లాకు 20 ఎకరాలు సమాధాన స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ప్రార్థించండి. అట్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 మంది దైవ సేవకులు, సైనికులు కరోనాతో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయండి. ఇంకా 4000 మంది కరోనాతో బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దైవ సేవకులు, దైవజనులు కరోనా బారిన పడకుండా కరోనా కట్టడి చేయడానికి మీరందరూ మన రాష్ట్రం చుట్టూ ఒక దైవ కంచె వేసే విధంగా మీరందరూ ప్రార్థించండి. మీ ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఈ ప్రార్థన ద్వారా పనిచేయగలరు, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడగలమని నేను మనవి చేస్తున్నాను. ఈ క్రిస్టియన్ బోర్డులో మీరు సభ్యత్వం తీసుకోమని లేదా సభ్యులు కావాలని మిమ్మల్ని మేము ఏమీ ఫోర్స్ చేయము. కానీ క్రిస్టియన్ బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రాబడి ప్రతి ఒక్కరు పొందాలని నేను మనవి చేస్తున్నాను. ఈ బోర్డు రావడానికి ఎవరికి ఒక రూపాయి అవసరం లేదు, మెంబర్షిప్ కోసం రూపాయి పెట్టాలి.
దేవుడికి ప్రతి క్రైస్తవులకు ఉందని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మేము దేవుని చిత్త ప్రకారం తీసుకొచ్చిన దైవజనులకు ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని తీసుకెళ్ళి మా కుటుంబాల కోసం, మా సంఘాల కోసం, రాష్ట్రాల కోసం, దేశాల కోసం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఈ సమయాన్ని నాకు అప్పగించిన సంఘ పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న దైవ సేవకులకు కాదు సైనికులకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.